చెప్పుకున్నది. ధర, ధరసుత, ధన్య, ధర్మిణి, ధర్మవర్ధిని చెప్పింది. తర్వాత అదే ఎవరెవరికి ఏ ఏ ధర్మాలన్నీ చెప్పి సూర్యుడికి కాంతి ఇవ్వడం, భూమికి పంటలు ఇవ్వడం, ఈ ధర్మాలు పెట్టి ఆ ధర్మాలు సరిగ్గా నిర్వర్తించేలాగా ఆవిడ వజ్రినితో చేస్తుంది. తర్వాత ఏమో ఎప్పుడైనా వాటికి లోపం వస్తే, అంటే కలకాలం అది ఉండాలి కాబట్టి అప్పుడప్పుడు కూడా వాళ్ళకు మళ్ళీ ఆ శక్తిని ఆ ధర్మం నిర్వర్తించే వాటి ధర్మాలను వృద్ధి చేయడానికి ధర్మవర్ధిని కూడా చెప్పుకున్నామా? ధర్మవర్ధిని చెప్పారు. మరి మీకు ఏదైనా కొత్త పాయింట్? అదే వాళ్ళకి మళ్ళీ అది తరిగిపోకుండా మళ్ళీ వాళ్ళకి ఆ శక్తి ఇచ్చేలాగా వాళ్ళ శక్తిని వృద్ధి చేస్తూ ఉంటుంది ధర్మవర్ధిని. అది కూడా చెప్పుకున్నాం అనుకుంటా. ఎప్పటికప్పుడు. తర్వాతది లోకాతీత. ఇవి ఇప్పుడు వచ్చే నామాలు అమ్మవారి ముఖ్యమైన నామాలు అనమాట. లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక. ఈ 4 చెప్పకుండా లలిత యొక్క తత్వం చెప్తున్నారనమాట. ఈ 4 కూడా ఇది లలిత అని చెప్పకుండా ఆవిడ గుణాలు చెప్తారు వీటిలో. లోకాతీత లోకాలన్నిటికీ అతీతమైనది అనమాట. లోకాతీత లావణ్యం లలిత అని ఒకప్పుడు చెప్పుకున్నాం, గుర్తుందా? ఆ లలిత అనే మాట చెప్పకుండా లోకాతీత లావణ్యం కలది కాబట్టి లోకములన్నిటికీ అతీతమైనది. అంటే ఎక్కడుంది ఆవిడ? లోకాలన్నిటి పైన 14 భువనాలకు పైన ఆ సుధా సముద్రం, దాంట్లో మణిద్వీపం, అక్కడ ఉంది ఆవిడ. లోకాలన్నిటికి 14 భువనాలకు దాటిపోయిన తర్వాత ఆవిడ నివాసం, తన సొంత నివాసం కోసం ఆవిడ ఏర్పరచుకుందట. ఏంటి? అమృత సముద్రం, దాంట్లో మణిద్వీపం, ఆ మణిద్వీపంలో చింతామణి గృహం, అక్కడ ఉంది ఆవిడ. లోకాలన్నిటికీ పైన అతీతం, అక్కడ కూర్చుంది ఆవిడ. అదనమాట లోకాతీతానికి ఆవిడ ఉంది. అది కాకుండా ఈ లోకంలో కూడా అన్ని ఉపాధుల్లో, అన్ని ప్రాణుల్లో అంతటా వ్యాపించి ఉన్నా కూడా దానికి అంతకన్నా అతీతంగా అంటే వీటిలో ఉన్నా కూడా ఇవేవి అంటించుకోకుండా విడిగా ఉంది. అతీతం అంటే దాంట్లో మునిగిపోవట్లేదు ఆవిడ. వీటిలన్నిటికీ ఆ శక్తిని, చైతన్యాన్ని ఇచ్చినా కూడా ఆవిడ విడిగానే ఉంది. వీటి యొక్క దోషాలేవి ఆవిడ అంటించుకోవటం. లోకాల్లో అన్నిటికీ అతీతంగా ఉంది. లోకాలన్నిటికీ పైన మణిద్వీపం అనండి, కైలాసం అనండి, వైకుంఠం అనండి. వైష్ణవులు అయితే వైకుంఠం అంటారు, శివభక్తులు అయితే మహా కైలాసం అంటారు, మన శక్తి భక్తులు అయితే మణిద్వీపం అంటారు. అక్కడ ఉంది. అంటే భువనాల్లో అక్కడ ఉంది. శ్రీచక్రంలో అన్నిటికీ లోకాతీతం. ఇవి ఉన్నవన్నీ లోకాలు, ముందున్నవన్నీ 8 వరకు, 8 ఆవరణాలు కూడా లోకాల కిందకే వస్తాయి. పైన లోకాతీతంగా పైన బిందువులో ఉంది శ్రీచక్రంలో. కాబట్టి అన్నిటిలో ఉంటూ కూడా వాటికి అతీతంగానే ఉంది కాబట్టి లోకాతీత. శ్రీచక్రంలో పైన బిందువులో ఉంది. శరీరంలో ఇదంతా లోకమే. మన శరీరం అంతా కూడా ఇంద్రియాలు, మనస్సులు, ప్రాణాలు, తత్వాలు అన్ని ఇదంతా లోకం. లోకం అంటే బహు అనేకం అన్నమాట. అనేకంగా ఉన్న శరీరంలో కూడా అతీతంగా పైన ఎక్కడ సహస్రారంలో ఉంది లోకాతీత. అక్కడ ఉంది, అక్కడక్కడ, ఇక్కడ అన్నిటికీ కూడా వీటన్నిటిలో ఉంటూ కూడా దానికి విడిగా ఉందన్నమాట. అది లోకాతీత. గుణాతీత. గుణములు. ఈ ప్రపంచం మనం అన్ని కూడా గుణాలతోనే నడుస్తుంది. సత్వ రజస్తమో గుణాలు. ఈ గుణాలతోటే అందరూ ప్రవర్తిస్తూ ఉంటారు లోకంలో అన్ని గుణాలు. ఈ శ్రీచక్రంలో కూడా 3 ఉన్నవన్నీ కూడా ఈ గుణాలు అన్ని ఉన్నాయన్నమాట. వాటిల్లో అక్కడ కూడా త్రికోణం వరకు ఉంది. ఆ పైన అక్కడ ఉంది. గుణాలకన్నిటికీ కూడా అతీతంగానే ఉంది. లోకాలన్నిటికీ కూడా అతీతంగా ఉంది. ఎందుకంటే అన్ని కూడా గుణాతీత. గుణములలో అందరికి గుణాల్లో ప్రవర్తింపజేసేది ఆవిడే. ఆ గుణాలు ఇచ్చిందే ఆవిడే. కానీ వాటికి అతీతంగా ఉందన్నమాట. ఆ గుణాల్లో లేదు ఆవిడ. ఈ గుణాలు ఏవి ఆవిడకి అంటావు, వాటికి అతీతంగా ఉందన్నమాట. అది గుణాతీత. ఏమండి మరి శ్రీచక్రంలో మరి త్రిగుణంగా 3గా ఉన్నవన్నీ చెప్పారు, త్రికోణాలన్నింటినీ దాటని. మరి దళాలు, చక్రాలు ఉన్నాయి కదా, అవి అంటే లాస్ట్ లో సర్వాతీత అండి. దానికి కూడా అతీతం ఆవిడ. అక్కడ కూడా లేదు. సర్వాతీత, అన్నిటికీ కూడా అతీతంగా. ఎందుకంటే వీటి ఎక్కడా లేదు. 8 ఆవరణలో లేకుండా పైన కూర్చో ఉంది బిందువులో. కాబట్టి వీటన్నిటికీ, దళాలకి, చతురస్రానికి, త్రికోణాలకి అన్నిటికీ కూడా అతీతంగా పైన బిందువులో ఉంది. మనలో కూడా తత్వాలకి, ప్రాణాలకి, ఇంద్రియాలకి అన్నిటికీ అతీతంగా సహస్రాలు. అక్కడ ఏమీ లేవు. ఎందుకంటే దేనికి అంతకన్నా ఉంటుంది అది. వీటన్నిటిలో శక్తిని ప్రసరిస్తూ కూడా అది బిందువుల నుంచే అంతా ఇలా తరంగాలుగా మొత్తం వ్యాపించింది ఆవిడ శక్తి. కానీ
ఎక్కడ అంటుకోదు, పైన ఉండే బిందు ఎక్కడ అంటుకోదు. మిగతావన్నీ ఒకదాంట్లోంచి అంటుకుంటుంది శ్రీచక్రం కూడా. మనలో కూడా అన్ని ఉన్నాయి మనకి కలిసి, కానీ ఆత్మ అనేది మాత్రం వీటికి అంటుకోకుండానే ఉంది. లోపల ఉంది కానీ మనం పట్టుకోలేకున్నాం. అంటుకొని ఉంటే తెలుసుకునే వాళ్ళం, అంటుకోలేదు. అది తనిగా విడిగా ఉందన్నమాట శక్తి మాత్రం. కాబట్టి అన్నిటికీ అతీతంగానే ఉంటే, అన్నిట్లో శక్తిని ప్రసరిస్తూ కూడా అతీతంగానే ఉంది. కాబట్టి అదే ఆవిడ లలిత. లోక వికారాలు, గుణ వికారాలు ఏవి ఆవిడ అంటకుండా ఉందన్నమాట. అందుకని లోకాతీత, గుణాతీత, సర్వాతీత. అప్పుడు ఏమైంది, మొత్తం ఈ గుణాలు తత్వాలు ఏమి అంటించుకోకుండా ఉంటే ఏమైందంటే శమించుట, ప్రపంచ సంబంధం ఏమీ లేకుండా సర్వోపాధి ధ్వంసక. ఉపాధులు అంటే ఇవన్నీ గుణాలు, తత్వాలు, ఇవన్నీ ఉపాధులు అంటే రూపాలు ఉన్నవి. ఇవి సర్వోపాధి ధ్వంసక ఆ స్థితి. ఉపాధులన్నీ కూడా ధ్వంసం అంటే నాశనం చేయమని కాదు, వాటితో అంతకుండా విడిగా ఉందన్నమాట. అటువంటి స్థితి. అదేమి స్థితి? సర్వోపాధి ధ్వంసక అంటే ఈ స్థూల శరీరమే కాకుండా సూక్ష్మ శరీరం, కారణ శరీరం అంటే తత్వాలన్నీ వ్యాపించి ఉన్నాయి. మూడు కూడా అంతకుండా ఉంది. ఆ స్థితిని మనం అర్థం చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ప్రపంచ ఉపశమనం అన్నారు. ప్రపంచంలో ఉండేవి ఏవి కూడా అంటించుకోం. మనం ఆ స్థితికి రావాలి. సర్వాతీత, గుణాతీత, లోకాతీత అనే ఆవిడని అర్థం చేసుకోవడానికి ఇవన్నీ దాటుకుంటూ వెళ్తే అప్పుడు ప్రపంచ ఉపశమనం. అదేంటి? శమించుట, శాంతం అని. శాంతం అనే లక్ష్యం అప్పుడు వస్తుందన్నమాట ఈ జీవుడికి. శాంతం, సత్యం, శివం, సుందరం. ఈ సర్వ ఉపాధుల్లో కాకుండా ఆవిడ సత్యాల, దానికి ఒక ఇది చెప్తాను, ఉపనిషత్తు వచనం ఉంది. అది అదే ఆత్మతత్వం అన్నమాట. ఏంటి? శవం, సమం, తత్వం, శాంతం. సరే ఉపాధులు లేకుండా ఆ యొక్క స్థితికి చేరటం అన్నమాట. అప్పుడే అది శాంతం, శమించటం అంటే అన్ని శాంతించటం అన్నమాట. ఏ గుణాలు ఏవి లేకుండా శమం, శాంతం. అది దాన్ని శాంతం, శివం, సుందరం, తురీయం అన్నమాట. మిగతా ఏవి అంటే కదా ఆ తురీయ పదం. తురీయం అంటేనే మనం అనుకున్నాం కదా ఆ మోక్షం అనేది ఆ ఆత్మతోటి మనం వెళ్ళి, జీవుడు వెళ్ళి అక్కడ చేరిపోవడం అన్నమాట. బిందువుల అక్కడ దాకా వెళ్ళి. కాబట్టి ఆ స్థితిని శాంతం, శివం, సుందరం, అదే శివం అన్నమాట. జీవన్ముక్త స్థితి అంటారు. అదేమిటంటే ఈ లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన తుది అలోకంబు పెంచీకటి కవ్వల ఎవ్వండి ఏకాకృతి వెలుగు అట్టివాని నువ్వు చింతున్ అని ఆ పరమాత్మ యొక్క స్థానం. అది అటువంటి స్థితికి మనం చేరాలన్నమాట. ఇవన్నీ ఉపాధుల్లో చేరకుండా అటువంటి స్థితి వచ్చినప్పుడు ఈ జీవుడికి శాంతం, శమించుట అంటే అదనమాట. శాంతం జనన మరణ రూప సంసారమును వదిలిన స్థితి అన్నమాట. ఈ సంసారంలో లేడు వాడు. అన్నిటికీ అతీతంగా అమ్మవారి అందే మనస్సు ధ్యానం పెట్టుకుని వెతుక్కుంటూ లోపల వెళ్ళిన తర్వాత ఆ స్థితిలోకి వెళితే ఆ స్థితి శాంతం. అప్పుడే అది అసలు శాంతం అట. అది జ్ఞాన అనుభవం. శాంతం ఆత్మయే నేను అనే జ్ఞాన అనుభవం అక్కడ వస్తుంది కాబట్టి అది శాంతం అన్నారు. అప్పుడు కానీ జీవుడికి నిజమైన శాంతి లేదు. అది శాంతం. సమాత్మిక అంటే శమించుట అంటే శాంతం పొందుట. శాంతంగా అయిపోతుంది అనమాట, ఏమి వికారాలు లేకుండా. అదనమాట శాంత స్థితి. అది సమాత్మిక. అమ్మవారి రూపమే అది. ఆ రూపం మనకు అప్పుడు వస్తుంది వీటన్నిటిని వదులుకుంటూ పైకి వెళ్ళిన తర్వాత. అదే అక్కడ బిందువులో, ఇక్కడ సహస్రారంలో, ఇక్కడ పైన మణిద్వీపంలో ఉన్న ఆవిడ గురించి చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా లలిత గురించే. లోకాతీతమైన లావణ్యం, లోకంలో ఉంటూనే దేనికి అంటకపోవటం, గుణాల్లో ఉంటూనే దేనికి అంటకపోవటం, తర్వాత ఆ పైన ఈ ఉపాధులలో అంటకుండా సంసార విషయాలు ఏవి అంటకుండా అదే ధ్యానంతో ఉండడం, అది శాంత స్థితి. అదేమిటి? జీవన్ముక్త స్థితి అని కూడా అంటారు. తురీయ స్థితి, తురీయాన్ని అందుకున్న స్థితి ఆవిడే. అది అమ్మవారి రూపమే అప్పుడు. కాబట్టి బంధువుకు అదేనా శాంతం పొందిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ నామాలన్నీ కూడా ఈ నిర్గుణ బ్రహ్మల గురించి చెప్తున్నారు. ఈ నామాలన్నీ ఇంతవరకు మనం నేర్చుకున్నవన్నీ ఇప్పుడు ఎక్కడి నుంచి ధర్మిణి, ధర్మవర్ధిని, ధన్య, ఇవి ఈ నామాలన్నీ కూడా నిర్గుణ రూపాన్ని గురించి చెప్పాయి. అమ్మవారి రూపం ఎక్కడా చెప్పలేదు. ఇక్కడ పంచయజ్ఞ ప్రియ, పంచప్రేత, మంచాదిశాయని ఇవన్నీ చెప్పుకుంటూ అయితే ఆవిడకి ఏం కావాలో, ఎలా ఇష్టమో, ధర్మాలను వర్ధం చేయడం, లోకాతీత, గుణాతీత, ఇవన్నీ కూడా నిర్గుణ బ్రహ్మం.
ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ నిర్గుణ బ్రహ్మమే మన ఉపాసన కోసం ఆవిడ ఆకారం తీసుకుని వచ్చింది. చెప్పారు కదా, ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. అప్పుడు ఏం చేస్తుంటే ఈ నిర్గుణ బ్రహ్మ విషయం చెప్తే ఈ నిర్గుణ బ్రహ్మనే వాళ్ళు ఏకంగా పట్టుకోలేరు కాబట్టి ఆ నిర్గుణ బ్రహ్మమే దీనికి తగినట్టుగా దాన్ని ఉపాసించినా కూడా ఇదే తెలిసేలాగా ఆవిడ దాన్ని తగినట్టు ఒక లావణ్యమైన రూపాన్ని ధరించి వస్తుంది. వచ్చిన ఆ రూపాన్ని ఉపాసిస్తే కూడా ఈ జ్ఞానం అంతా పొందే స్థితి దానికి వస్తుంది. అటువంటి నామాలు నెక్స్ట్ చెప్పబోతున్నారు అని చెప్పారట. ఆయన ఎవరు, నారాయణ భట్టు అనేటువంటి ఆయన. ఇంతవరకు చెప్పిన తర్వాత శ్రీచక్రం గురించి, శ్రీ విద్యను గురించి, లలితాదేవిని గురించి చెప్పే విషయాలు ఇంతవరకు అయిపోయాయి. ఎందుకంటే జీవన్ముక్తి స్థితి వరకు చెప్పేశారు. ఇక ముందు వచ్చేది ఏంటంటే ఈ చెప్పిన నిర్గుణ బ్రహ్మయే ఆ విధంగా రూపం తీసుకొచ్చింది కాబట్టి ఆ రూపాన్ని ఉపాసించినా కూడా ఇవన్నీ కూడా చేసినటువంటి శక్తి వస్తుంది. కాబట్టి ఇంకా మీరు ఆ నామాలు చెప్పబోతున్నారు వశిన్యాది దేవతలు. ఇది అర్థం చేసుకుని, ఎందుకంటే నిర్గుణ బ్రహ్మను పట్టుకోవడం కష్టం కాబట్టి ఇదంతా చెప్పిన లక్షణాలన్నీ భావన చేస్తూ గుర్తుంచుకుని రూపం ఆ అమ్మవారే ధరించి వచ్చిన ఆ రూపాన్ని పెట్టుకుని ఆలంబనగా దాన్ని ఉపాసిస్తే కూడా ఇదంతా పొందుతారు అనే విషయాన్ని చెప్పడాని కోసం మళ్ళీ ఆవిడ సర్వమంగళ అదే దివ్యమంగళ రూపాన్ని చెప్పబోతున్నారు ఆ నామాలు అని ఇక్కడ రాశారట ఆయన. నారాయణ భట్టు అనేటువంటి భాస్కర్ రాయల వారి కంటే ముందున్న ఉపాసకులు అనమాట. ఆయన పెద్ద, ఆయన భాష్యం చాలా గొప్పగా ఉంటుందట. ఆయన చెప్పారట ఇక మీద చెప్పబోయే నామాలు ఏమిటంటే ఈ చెప్పిన నిర్గుణ బ్రహ్మమే మనం ఉపాసించబోయే రూపంతో ఉన్న అమ్మవారు. అలా ఆ ఉపాసన చేసినా కూడా ఈ ఫలితమే వస్తుంది. ఇదంతా సాధన చేసిన ఫలితం. సాధన చేయకపోయినా కూడా భావన మాత్రం మనసులో ఇది అర్థం ఉంచుకుని ఆ రూపాన్ని ఉపాసిస్తే కూడా ఇదే వస్తుందని చెప్పబోతున్నట్ట. ఏమిటి? బంధువుకు కుసుమ ప్రేక్ష రూపాల్లోకి వస్తున్నారు అమ్మని గురించి చెప్పడానికి. బంధువుకు కుసుమ ప్రేక్ష కదా. బంధువుకు కుసుమ అంటే మంకెన పువ్వు. మంకెన పువ్వు అంటే ఎర్రగా ఉంటుందట, నేను చూడలేదు. అటువంటి కాంతితోటి ప్రకాశిస్తోంది అని చెప్పి అంటే ఆవిడ గురించి అరుణ ఎప్పుడు చెప్పారు. కానీ ఇక్కడ మళ్ళీ బంధువుకు కుసుమ అని చెప్పడం ఏమిటంటే ఆమె శరీర వర్ణన కాదు. ఇక్కడ ఏమిటంటే ఆవరణలు అన్నిట్లో బిందుకు పైన 8 ఆవరణలు త్రికోణం, మొట్టమొదటి త్రికోణం వరకు ఆవరణలు అయిపోతాయి. దాన్ని మించి పైన కదా ఉంది ఆవిడ, లాస్ట్ త్రికోణం పైన ఉంది. ఆ లాస్ట్ త్రికోణం ఏమిటి? అక్కడి నుంచి ప్రపంచం స్టార్ట్ అయింది. సర్వసిద్ధి చక్రం అంటారు. 9 చక్రాలు. మొదటిది త్రైలోక్య మోహన చక్రం, రెండోది సర్వాశయ పరిపూరక చక్రం, మూడోది సర్వ సంక్షోభణ చక్రం, నాలుగోది సర్వ సౌభాగ్యదాయక చక్రం, ఐదోది సర్వసిద్ధి సర్వార్థ సాధక చక్రం, ఆరోది రక్షాకర చక్రం, ఏడోది సర్వరోగహర చక్రం, తర్వాతది సర్వరోగహర చక్రం, సర్వరోగహర చక్రం, తర్వాత సర్వ సిద్ధిప్రద చక్రం 8వది. సర్వ సిద్ధిప్రద చక్రం అంటే బిందువు కిందే ఉండే త్రికోణం సర్వసిద్ధిప్రద చక్రం. దాని తర్వాత ఇక బిందువే అనమాట. ఈ సర్వసిద్ధి అరుణ త్రికోణంలో ఉంది అని చెప్పారు. త్రికోణాంతర వాసిని నిజం చెప్పుకున్న ఆవిడ ఉండేది పైన బిందువు అంటే మొట్టమొదటి త్రికోణం పైన. అదే ఈ మొట్టమొదటి త్రికోణం ఏమిటంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే 3 శక్తులు ఉండేది అనమాట. అంటే సంకల్ప శక్తి స్వామిది అక్కడి నుంచి సృష్టి ఆరంభం అవుతుంది. కాబట్టి ఆయన సంకల్పము, జ్ఞానము, క్రియ అనేటువంటి ఆవిడ శక్తి అది. ఆ త్రికోణం మొట్టమొదటి త్రికోణం. ఆ త్రికోణంలోనే బిందువు ఉంది కాబట్టి మొట్టమొదట అక్కడున్న ఆవిడ బిందువులో ఉందంటే ఈ త్రికోణంలో ఉంది కాబట్టి ఈ త్రికోణం సర్వసిద్ధి ప్రద చక్రం అంటారు దీన్ని. ఇక్కడ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది సృష్టి. కాబట్టి ఆ చక్రం, ప్రతి చక్రానికి ఒక వర్ణం చెప్పారు. పూజ చేసేటప్పుడు ఒక్కొక్క ఆవరణలో ఒక్కో చక్రానికి వర్ణం చెప్తారు. ఈ సర్వసిద్ధి ప్రద చక్రం యొక్క వర్ణం ఈ మంకెని పువ్వు రంగు అన్నమాట. ఈ మంకెని పువ్వు రంగుతో ఆ చక్రం అలా వెలిగిపోతుంటే ఆ మధ్య ఆవిడ ఈ వెలుగులో ప్రకాశిస్తోంది అని అన్నమాట. ప్రేక్ష అంటే ఆ వెలుగుతోటి మెరుస్తోంది, ఆ మధ్యలో ఆవిడ ఉంది అని. ఈ మంకెని పువ్వు రంగు అనేది ఆ చక్రానికి సంబంధించిన రంగు అన్నమాట.
ఆ చక్రంలో ఆవిడ ఉంది కాబట్టి మధ్యలో బిందువుగా అక్కడ ఈ ప్రకాశంతో కూడా ఆవిడ ఎరుపుతో కూడా ప్రకాశిస్తోంది. బంధువుకు కుసుమ ప్రేక్ష అంటే అదనమాట. అక్కడున్న అమ్మవారిని ఆ చక్రం యొక్క ప్రభ గురించి చెప్పారు. ఇది బంధువుకు కుసుమ ప్రేక్ష, ఆ ఆవరణలో ఉన్న బిందువు గురించి. అంటే చక్రం రంగు బంధువుకు రంగు అదనమాట. అమ్మవారు ఆ వెలుగుతో కూడా ప్రకాశిస్తుంది. తర్వాత బాల అక్కడ అత్తని చెప్తున్నారు ఎలా ఉంటుంది ఏమిటి ఆ రూపం తీసుకొస్తున్నారు. బాల అంటే మనకు బాలా త్రిపుర సుందరి అనే చిన్న బొమ్మ చూపిస్తారు పటంలో. అంటే బాల అంటే చిన్న పిల్లగా ఉన్నట్టుగా చూపిస్తారు కానీ బాల అంటే నిజంగా చిన్న పిల్ల అనే అర్థం కాదు. బాల అంటే జ్ఞాని అనే అర్థం అంట. బాలగా ఎందుకు చూపించారంటే లీలా విశిష్టేతి అన్నారు. లీలా విశిష్టేతి, లీల అనే లీలలాగా చేసేది కాబట్టి బాలగా చూపించారట. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకి చిన్నగా అమ్మాయిగా ఉంది ఏంటి అంటే అప్పుడే కదా ఈ ఆట పిల్లలు ఆడుకుంటారు అనే అర్థం తీసుకురావడానికి ఆవిడ చిన్నగా చూపించారు. ఆడుకునే రోజు పిల్లలు పెద్దవాళ్ళు ఆడుకోరు, అమ్మవారు కూడా ఆ లీల చేస్తుంది. కానీ అలా చేస్తే అంత తృప్తిగా ఉండదు కదా ఆన్సర్. అందుకని బాలగా ఉంది అంటే ఆట. బాల ఎవరు? లీలా వినోదిని. నెక్స్ట్ ఆ బాల కాబట్టి లీలా వినోదిని. ఆ పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. ఏం ఆడతారు? చిన్న లక్క పిడకలు పెడతారు, వంట చేసినట్టు తిన్నట్టు. అమ్మ నీకు కూడా పెడతారా అని వాళ్ళ అమ్మను కూడా తీసి పెడతారు. నిజంగా అక్కడ వంట భోజనం ఉంటుందా? ఉండకపోయినా అది తిన్నట్టుంటే ఆటలు తీరకపోయినా అంటే ప్రయోజనం లేకపోయినా ఆ ఆటలు ఆడుతూ ఉంటారు. అంటే లీలలో ఉండేటువంటి ఒక ఆసక్తి అంతే, దాంట్లో ఏం ప్రయోజనం లేదు. ప్రయోజనం లేకపోయినా ఆ విధంగా ఆడుతూ ఉంటారు పిల్లలు. కాబట్టి చిన్న పిల్లగా చూపించారు. అమ్మవారు కూడా ఆవిడికి ప్రపంచాన్నంతా నడిపించే ఈ లీలలో ఆవిడకి ఏమీ ప్రయోజనం లేదు, ఆసక్తి లేదు, ఏ లాభం లేదు. అయినా కూడా ఈ పిల్లలు ఏమీ లేకపోయినా ఎలా ఆడుతూ ఉంటారో అలా లీల చూపిస్తుంది అని చెప్పడానికి, పిల్లల గురించి చెప్పడానికి బాల రూపం చూపించారు. కానీ బాల అనేది చిన్న పిల్ల కాదు. దీనికి అమ్మవారికి తేడా లేదు. లలితా మహాత్రిపుర సుందరి బాల కూడా. ఎందుకంటే బాల మంత్రం 6 అక్షరాల మంత్రం. బీజాక్షరాలు 3 అయినా 3 మళ్ళీ ఆవృతం అవుతాయన్నమాట. ఆ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే అహం బ్రహ్మ అస్మి. 3 అక్షరాలకి అహం బ్రహ్మ అస్మి మళ్ళీ ఆవృతమైనట్టు బ్రహ్మైవ అహం అస్మి అనే అర్థం అన్నమాట. అంటే చిన్నపిల్ల నాది, అమ్మవారే నేను బ్రహ్మనే నేను అనేటట్టు అంత స్థితి అన్నమాట. పైగా ఈ బాల అనే దానికి ఆవిడ గురించి ఒక దీంట్లో కూడా చెప్తాం. ఆవిడ చాలా శక్తిమంతురాలు. అరుణ కిరణ జాలై అంజిత ఆశావకాశ విధృత జపపటీక పుస్తక అభీతి హస్త ఇతర కరవరాధ్య పులహ కలహార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల అని ఆవిడ అన్ని ఇచ్చేది. బాల అనే దానికట బల బలాన్ని ప్రాణాన్ని ఇచ్చేది. మంత్రం నాకు రాలేదు. బలాన్ని అంటే రూపం అట. బలం అంటే రూపం, ప్రాణము. ఈ జీవులన్నిటికీ ఈ రూపాలు ఎవరు నిర్ణయించారు? ఆవిడ పరమేశ్వరియే బాల. ఈ బాల అనే దానికి అర్థం చెప్పారనమాట. ఏమిటి? బలం అంటే రూపము, ప్రాణము ఇచ్చే శక్తి ఈవిడ అని చెప్పారు. బలం అంటే రూపం అంట. రూపాలు ప్రతిదానికి ఈ మనిషికి ఈ రూపం ఉండాలి, ఈ మనిషిలో అవయవానికి ఈ రూపాలు ఉండాలి, ఈ స్థానాలు ఉండాలి అని ప్రతిదానికి ఒక చెట్టులా ఉండాలి. ఒక అన్ని ప్రాణులకి ఉపాధులకన్నీ కూడా రూపాన్ని కల్పించి ఆ రూపాలన్నిటికీ చైతన్య రూపంగా ప్రాణాన్ని కూడా వాటికి బతకడానికి ఇచ్చినది. కాబట్టి ఆవిడ బాల అనేదానికి అంత అర్థం ఉందట. ఆ మంత్రం చెప్పారు, బలము ప్రాణము ఇచ్చేది అని. ఆవిడ ఆ బాల అది ఇస్తుందట ఆవిడ. తర్వాత యోగులను కూడా బాలలు అనే స్థితిలోనే ఉంటారు యోగులు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆసక్తి ఉండదు ప్రపంచంలో. బొమ్మలాట్లాగే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు తప్ప ఏం పట్టించుకోరు. యోగులను కూడా బాలలాగానే వ్యవహరిస్తారు. కాబట్టి వాళ్ళ ఆ స్థితి బాలకుంది అని చెప్పారనమాట. యోగిలాగా అన్నమాట. బీజాక్షరం పిల్లలు బొమ్మలతో ఆడుకున్నట్టు అమ్మవారు కూడా ప్రపంచంలో ఉన్న ఉపాధులన్నీ బొమ్మలుగా తీసుకుని ఆడుతుంది. ఆ పెద్ద ఆవిడ ప్రపంచాన్ని ఆడిస్తుంది. కానీ బాలను ఎందుకు చూపించారు? ఆవిడ ఎందుకంటే చిన్న పిల్లలు ఆడుకుంటారు కాబట్టి ఆ విషయాన్ని ఉదాహరణగా తీసుకోవటానికి చిన్నపిల్లగా చూపించారు. కానీ ఆవిడ చిన్న పిల్ల కాదు. కాకపోతే ఆవిడ రూపం అదే తీసుకునేటప్పుడు, ఎందుకంటే ఈ అర్థాన్ని బోధించడం కోసమే. కానీ ఆవిడ
ఇంత శక్తి మంత్రాలు, అన్నిటికీ రూపాలు ప్రాణాలు ఇస్తున్న శక్తి అమ్మవారి రూపమే. ఆ లలితకు బాలకు తేడా లేదు. కాకపోతే ఈ విషయానికి అర్థం చేసుకోవడం కోసం ఆ రూపం తీసుకుంది. ఆ రూపం ఎందుకు తీసుకుంది అమ్మవారు? మనకి ఆ విషయాన్ని అర్థం చేయడానికే కదా రూపం తీసుకుంది. ఆ నిర్గుణ బ్రహ్మ తత్వాన్ని అర్థం చేయడానికే ఒక స్వరూపాన్ని తీసుకుంది. ఈ రూపం కూడా ఈ విషయం అర్థం చేసుకోవడానికి తీసింది అన్నమాట. అమ్మవారు ఈ ప్రపంచంలో ఉండే ఉపాధులు ప్రాణాలు అందరినీ బొమ్మల్లాగా పెట్టి, మనం రామకృష్ణ పరమహంస గారి కథ చెప్పుకున్నాం. ఒక ఆవిడ బుట్టలో బొమ్మలు తీసుకురావటం అమ్మటం అని. ఇది కూడా అలాంటిది అనమాట. అందుకనే మన వాళ్ళు ఈ నవరాత్రుల్లో బొమ్మలు కొలువు పెడతాయి. ఇది కూడా దానిలాగే అనిపిస్తుంది నాకు. ఈ బొమ్మలు కష్టపడి బొమ్మలంతా అరేంజ్ చేసి, అంటే అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి అన్నమాట. ఈ బొమ్మలతో పిల్లలు ఆడుకున్నట్టే ఆవిడ ఈ ప్రపంచంతో బొమ్మల్లాగా ఆట ఆడుకుంటుంది. కానీ ఆవిడకి ఇందులో ప్రయోజనం కానీ ఇది లేదని బొమ్మలన్నీ పెడతారు. ఈ బొమ్మలన్నీ పెట్టి మళ్ళీ అంత తీసేస్తారు ప్రతి వాళ్ళు కూడా. ఆ కథ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ మిగతా వాళ్ళకి ఈ తత్వం అర్థం కాదు కదా. అందుకని ప్రతి ఇళ్లలో ఈ నవరాత్రుల్లో బొమ్మలు కొలువు పెట్టి పిల్లలకి తర్వాత తరాలకు తెలియాలి కదా, తర్వాత తరాల వాళ్ళకి. అందుకని బొమ్మల కొలువు అనేది ఒకటి పెట్టి అమ్మవారి తత్వాన్ని చెప్పడం కోసం అన్నమాట. పైగా ఈ కొలువుని పెట్టి అమ్మవారిగానే ఆరాధిస్తారు. అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకోవడానికే కాబట్టి అమ్మవారిని కూడా అక్కడ పెట్టి ఆవిడ ఆటే ఇదంతా అని ఆవిడ కోసం నలుగురిని పిలిచి చూపించి అందులో వచ్చి సువాసనలని బొట్టు పెట్టి పసుపు రాసి గంధం రాసి ఆరాధిస్తారు. అదనమాట. దానికోసం ఇది ఈ కొలువు. దీంట్లో ఈ కొలువుగా కారణమే కానీ ఊరికే పిలుస్తున్నారు కదా, వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి అలా ఆరాధించే అవసరం కూడా కల్పించుకుంటారు. దీంతో అమ్మవారి లాగే ఇది అమ్మవారు ఇలా చేస్తోంది లోకంతా ఇంటి అని తర్వాత వాళ్ళకి చెప్పడం కోసం ఈ బొమ్మలు కొలవాలి. అంతేగాని దానికి ప్రయోజనం ఏముంది లేకపోతే అదనమాట. అందుకని ఈ అమ్మవారు బాలా లీలా వినోదిని. ఆ పిల్లల ఆటలు ఎలా అయితే చేస్తారో అమ్మవారు కూడా ఈ ప్రపంచం యొక్క కార్యక్రమాలన్నీ ఆటలాగే చేస్తుంది. కానీ ఆవిడకి ఇందులో ఏమీ ప్రవేశం లేదు, ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు, ఉపయోగం లేదనమాట. అది అలా చేస్తూ ఉంటుంది. అలా చేస్తుంది. బాల గురించి కూడా అదే చెప్పారు. అహం బ్రహ్మాస్మి బ్రహ్మవాహమస్మి అనే మంత్రం ఆవిడది. ఆవిడ ఉపాసన మొత్తం ఆవిడ ఆ ఒక్క మంత్రంతోనే ధన్యులైన వాళ్ళు ఉన్నారు. ఆయన ఎవరు? రాఘవనారాయణ శాస్త్రి గారు గురించి చెప్తారు. ఆయన పెద్ద బాల ఉపాసకులే. ఆయనకు బాల ప్రత్యక్షం వాళ్ళ ఇంట్లోనే తిరుగుతూ ఉండేదట. ఆయన దహన సంస్కారం చేసినప్పుడు ఆ చితిలో నుంచి అమ్మవారి రూపం పైకి వచ్చిందని ఫోటోలు కూడా పేపర్లలో వేశారు. చాలా మంది చూశారు. బాల ఉపాసకులు ఆయన. ఆ బాలతోటి ఆయన ధరించారు. అసలు ఇది గొప్ప మంత్రం. అమ్మవారు బాలగా ఉన్నా కూడా ఈ అమ్మవారి కంటే వేరు కాదనమాట. బాల సుమంగళి అదే లీలా వినోదిని అని చెప్పడానికి కోసం బాల రూపం చూపించారనమాట. సుమంగళి అమ్మవారు సుమంగళి అనే పదం వేదం నుంచి వచ్చిందట. వేదంలోనే వాడారట. ఏంటి? లోకానికి మంగళములు కలిగించేది కాబట్టి సుమంగళి అన్నారట ఆవిడ. వేదంలో ఈ పదం అందుకని అలా వాడారట అమ్మవారిని గురించి. అమంగళాలను తొలగించి మంగళాలను కలిగించేది కాబట్టి సుమంగళి ఆవిడ. ఆవిడని కనుక మనం ఆరాధిస్తే మనకు కూడా అశుభాలు తొలగిపోయి మంచి శుభకరమైనవి దొరుకుతాయి అని చెప్పారు. సుమంగళి ఆవిడ. సుమంగళి సుఖకరి. ఆవిడ ఎవరికి ఏ ఆనందం కావాలో దాన్ని ఇస్తుందట. ఆ సుమంగళి అంటే మంగళములే కాదు, ఆనందం కూడా. ఎవరికి ఏ ఆనందం కావాలో అది ఇస్తుందట. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఆనందం. సో వాళ్ళకి అదే ఇస్తుందట. సుఖకరి, సుఖం కలిగజేస్తుంది అనమాట. ఎవరికి ఏ సుఖం కావాలో ఆ సుఖాన్ని ఇచ్చేది కూడా ఆవిడేట. సువాసిని ఏంటంటే, సువాసిని ఎవరినంటారంటే జీవత్పతిక అంటే జీవించి ఉన్న పతి కలది అని అర్థంట. సువాసిని అంటే భర్త బతికున్న స్త్రీనే సువాసిని అనాలట. ఆవిడ సర్వకాల జీవిత పతిక అంటే ఎల్లకాలం ఉండేటువంటి పతికలది కాబట్టి ఆవిడ నిత్య సుమంగళి గౌరీదేవి అని చెప్పారు. ఆయనకు మృత్యుంజయుడు కదా ఆవిడ భర్త. కాబట్టి ఆవిడ ఎప్పటికీ సుమంగళియే. ఆవిడ ఇంక వేరే స్థితి ఆవిడకి లేదు. అంటే గౌరీదేవి. అందుకనే మాంగళ్యానికి పూజ చేస్తారు ఆవిడ పేరుతో. ఎందుకంటే అలా సౌమాంగళ్యం ఎక్కువ ఉండాలి, దీర్ఘకాలంగా ఉండాలని చెప్పి పెళ్ళప్పుడు మాంగళ్యాలకి ఈ గౌరీదేవికే పూజ చేస్తారు. సువాసిని అంటే శివుడి భార్య అయిన గౌరీదేవి సువాసిని అనేది ఎవరంటే జీవత్పతిక అని అర్థం చెప్పారు. భర్త బతికున్నప్పుడు ఆవిడ సువాసిని, తర్వాత కాదు. ఆ సువాసిని అర్చన ప్రీత.
ఆవిడ సువాసినులు అర్చిస్తే ఆవిడకి ఇష్టం. ఎందుకంటే అమ్మవారికి కుంకుమ పూజ అది శ్రీచక్రార్చన చేయాలంటే సువాసినులుగానే ఉండాలన్నమాట. పూర్వ సువాసనలు కుంకుమ వాటితో పూజ చేయకూడదు. మానసికంగా చేసుకోవచ్చు, ఉపాసన చేసుకోవచ్చు, కానీ కుంకుమార్చనలు చేయకూడదు అనమాట. ఈ సువాసినులు ఆమె పూజ చేస్తే ఆవిడకి ఇష్టం. పైగా సువాసిని రూపంలో ఆవిడని పూజించినా కూడా ఆవిడకి ఇష్టం. అందుకని శ్రీచక్రార్చన చేసినప్పుడు తప్పకుండా ఒక సువాసిని కూర్చోబెట్టి ఆమెను ఆ అమ్మవారిగా పూజ చేసి భోజనం పెట్టాలి. బాలకి చేయాలి, సువాసినికి చేయాలి, తర్వాత వటువుకు కూడా చేస్తారు. ఈ 3 తప్పకుండా చేయాలి. సువాసిని చక్రార్చన చేస్తాం కదా అని అయిపోలేదు కాదు, సువాసిని తప్పకుండా పూజించాలి. ఎందుకంటే దీవెనలోని ఒక విగ్రహంలోనే మనం అమ్మవారిని ఆవాహనించి స్వయంగా అమ్మవారు ఉన్నట్టుగా అన్ని చేస్తున్నాం ఉపచారాలు. ఇక చైతన్యంలో ఉన్న సువాసినికి చేయడంలో ఇంకా చాలా ఆనందం. కాబట్టి సువాసిని పూజ చేస్తే ఆవిడకి ఇష్టం. అలా చేయాలి. అసలు మన సంప్రదాయం అదనమాట. సువాసిని పూజ చేస్తే సువాసిని రూపంలో ఆవిడని పూజించిన ఆవిడకి ఇష్టము, ఆ సువాసినులు ఆవిడకు పూజించిన ఆవిడకి ఇష్టము. సువాసిని అర్చన ప్రీత, సువాసినుల చేత అర్చింపబడడం కూడా ఆవిడకి ఇష్టము. ఇవన్నీ ఈ రూపాన్ని చెప్తున్నారు. శోభన అంటే శుభ స్వరూపురాలు, సౌందర్య స్వరూపురాలు అని అర్థం. సువాసినిగా సువేషాఢ్య అని కూడా ఇచ్చారు ముందు వందలు కదా. సుఖకరి సువేషాఢ్య. సువేషాఢ్య అంటే సుమంగళికి అనువైన వేషము ధరించి ఉండాలట. సువేష అంటే సుమంగళిగా సువాసనగా ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి, కట్టు జుట్టు బొట్టు వేషం ఎలా ఉండాలంటే దానికి అనువైన వేషం ధరించాలట. అప్పుడే ఆవిడకి ఇష్టం అన్నమాట. సువేషాఢ్య. ఆవిడ అలాగే ఉంటుంది. చూసాం కదా అన్ని ఆభరణాలు, పాటుతో మొదట్లో సింధూరం ఉండాలి, మొహం కుంకుమ బొట్టు ఉండాలి, కాటుకలు ఉండాలి, కాళ్ళకు పసుపు ఉండాలి, చక్కగా జడ వేసుకోవాలి. జుట్టు విరవేసుకోకూడదట. జుట్టు విరవేసుకుంటే దేవతలు ఇష్టపడరట. దేవతల లక్షణం కాదు అది, వాళ్ళ ఆపోజిట్ వాళ్ళ లక్షణం. సో చక్కగా జడో పెద్ద కొప్పు ముడియో వేసుకోవాలి. ఇదంతా సువేషం, మంచి వేషం, దానికి తగిన వేషం అన్నమాట. సుమంగళి సువాసిని అనే స్థితికి తగిన వేషం వేసుకుంటుంది అమ్మవారు. అమ్మవారి వేషం మనకి చెప్పారు. మనకు కట్టుకున్నది అమ్మవారికి అలంకరణ చేయటం లేదు. అమ్మవారు ఇలా ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అంత దైవత్వంగా ఉండాలన్నట్టు దాన్ని మనల్ని చేయమన్నారు. ఇక్కడ చెప్పిన అర్థం ఏమిటంటే ఇలా ఉండాలని. ఆమె ఇలా ధరిస్తుంది కాబట్టి ఆవిడని చూసి వీళ్ళు కూడా అలా దైవత్వంగా ఉండాలని చెప్పి వీళ్ళకి చెప్పారు. కానీ అసలు ఆ వేషం అమ్మవారిది అన్నమాట. అది సువేషాఢ్య సువాసిని అర్చన ప్రీత. శోభన శుభస్వరూపం. ఆవిడ మామూలు మాంసకు ఇది కాదు కదా, దివ్య శరీరం, అతిలోక లావణ్యం అంటే అంత సౌందర్యం ఇంకెక్కడా లేదు. శుభస్వరూపము సౌందర్య స్వరూపము కాబట్టి శోభన, చాలా శోభనీయంగా ఉంటుంది ఆవిడ శోభన. రూపాన్ని వచ్చిన విశేషాలు ఇవన్నీ కూడా, ఈ విశేషాలన్నీ కూడా రూపాన్ని ఆలోచిస్తూ ఈ రూపము ఇంత ముందంతా చెప్పిన నిర్గుణ బ్రహ్మమే ఇది, అది దాన్ని సాధించినా కూడా ఏం ఫలం వస్తుందో ఈ రూపాన్ని ఇలా ఉపాసిస్తే కూడా అదే ఫలం వస్తుంది అని చెప్పటానికి ఇది చెప్తున్నారు. ఇప్పుడు రూపం తీసుకొని ఇది సులభం కదా, హాయిగా ఆనందంగా చేసుకోవచ్చు. అందుకని దశజ్ఞాన దేవతలు ఇది తీసుకొచ్చారు అని నారాయణ భట్టు గారు చెప్పారట. ఇవంతా కూడా ఆ దివ్యమంగళ రూపానికి ఉండే లక్షణాలు అవి చెప్తున్నారు. కానీ ముందు చెప్పిన నిర్గుణ బ్రహ్మ యొక్క తత్వాలు మాత్రం గుర్తు పెట్టుకుని అదే ఇది అనే ధ్యాసతో ఇవి కూడా చెయ్యాలన్నమాట. ఇవన్నీ ఆరాధించేటప్పుడు ఆ గుణాలు ఆ తత్వాలు గుర్తు పెట్టుకోవాలి, అవే ఇక్కడ ఉన్నాయని కూడా అదనమాట. తర్వాత శోభన అంటే శుద్ధ మానస. నెక్స్ట్ శుద్ధ మానస అంటే ఆవిడ మనసు చాలా శుద్ధమైనది. మనసు శుద్ధంగా ఉండడం అంటే ఏమిటంటే రాగద్వేషాలు లేకపోతే మనసుకు యొక్క శుద్ధత్వం అట. ఆవిడ శుద్ధ మానస. ఎందుకని ఆవిడికి రాగము లేదు, ద్వేషము లేదు. ఎవరి యందు, అందరి యందు అనురాగం, ప్రేమ, కరుణే కాబట్టి తప్ప ఈ రాగము ద్వేషము లేదు. కాబట్టి ఆవిడ మనసు శుద్ధ మానస. ఆవిడ మనసు శుద్ధమైన మనస్సు కలది. బిందు తర్పణ సంతుష్ట. బిందు తర్పణ చేస్తే సంతోషిస్తుంది. బిందు తర్పణ అంటే ఆ శ్రీచక్రంలో ఆ బిందువుని తర్పణ చేస్తే ఇష్టం అని. ఆ బిందువుని తర్పణ చేయటం, బిందువుని తర్పణ చేయటం అనేది ఒక పద్ధతి. శ్రీచక్రంలో
చెప్తారనమాట. ఆ బిందు అంటే అమృతం తయారు చేసుకుంటారు అమ్మవారికి పూజ చేయటానికి. ఆ అమృతాన్ని ఒక్కొక్క బిందువు పూలతో పూజ చేస్తూ ఈ అమృతాన్ని కూడా ఒక్కొక్క బిందువు ఒక్కొక్క చుక్క అనమాట బిందువు. ఆ బిందువు ఎందు తర్పణ చేస్తారు. అది బిందు తర్పణ అంటారు. అది ఆవిడకి ఇష్టంట. బిందువు నందు తర్పణ చేయటం, బిందువుగా రూపంగా తర్పణ చేయటం ఆవిడకి ఇష్టం. బిందు తర్పణ సంతుష్ట. ఎందుకంటే బిందువు అనేది చాలా సూక్ష్మమైనది అనమాట. జ్ఞానానికి అర్థం అట అది. బిందువు ఇవ్వడం అంటే ఆ జ్ఞానం అనేది చాలా సూక్ష్మమైనది. బిందువు అనేది కూడా చాలా సూక్ష్మమైనది కాబట్టి బిందువుతో పోల్చారట. ఆ సూక్ష్మం జ్ఞానం, ఆ అమ్మవారి గురించిన జ్ఞానం చాలా మనకు మామూలుగా దొరకదు. సూక్ష్మం అంటే ఇంద్రియాలకు అందదు అని అర్థం. సూక్ష్మం అంటే చాలా చిన్న సైజ్ అని కాదు. సూక్ష్మమైనది అంటే ఇంద్రియాలతో కనుక్కోలేనిది. ఆ ఊహ మనస్సుతోటి, ధ్యానంతో, బుద్ధి మనస్సు దొరకదు. బుద్ధి దాకా వెళ్ళాలి వివేకంతో. దానికి సంతోషిస్తున్నాను అన్నమాట బిందు తర్పణ సంతుష్ట అంటే. క్రియ మాత్రం ఇది అమృతాన్ని బిందువులందు తర్పణ చేస్తారు శ్రీచక్రార్చన చేసేటప్పుడు. అని బిందు తర్పణ సంతుష్ట అంటే ఆ జ్ఞానం. బిందువు అంటే సూక్ష్మమైనది, జ్ఞానం కూడా సూక్ష్మమైనది. అంటే ఇంద్రియాలకు అందనిది. ఆ అమ్మ జ్ఞానం ఎలా తెలుస్తుంది? ఇంద్రియాలకు తెలియదు. ఈ ధ్యానంతో, అదే ఉద్దేశంతో ఉపాసనలో అమ్మనే ధ్యానం చేస్తూ ఇవి చేస్తూ అమ్మ గుణాలన్నీ ధ్యానం చేసుకుంటూ అమ్మ రూపాన్ని చూస్తూ అలా చేస్తే అప్పుడు ఆ సూక్ష్మంగా ఆవిడ యొక్క స్థితిని మన మనసుకి తెలుస్తుంది అనమాట. అది ఆవిడకి చేస్తున్నట్టు. ఆ బిందు ఇస్తున్నప్పుడు ఏంటంటే ఆ సూక్ష్మమైన జ్ఞానాన్ని ఆవిడకి ఇస్తున్నట్టు అనమాట లెక్క. అది బిందు అంటే. ఆ బిందు తర్పణ చేస్తే ఓహో మనకు వచ్చిన ఆ జ్ఞానం, భగవంతుని గురించి మనం తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని చూసి ఆవిడ సంతోషిస్తుంది. బిందు తర్పణ సంతుష్ట అంటే ఆ అర్థం అలా చెప్పారనమాట. బిందువు నందు అదనమాట బిందు తర్పణ సంతుష్ట. తర్వాత పూర్వజ అంటే ముందు పుట్టింది. పూర్వం అందరికంటే సృష్టి జరగక ముందే ఎప్పుడు అమ్మ అంటే చెప్పింది కదా. నేను వచ్చేసరికి సృష్టి లేదు, దేవతల కంటే కూడా ముందు పుట్టాను అని చెప్పిందట అమ్మవారు. చెప్పింది కదా, ఉపనిషత్తులో చెప్తారు కదా. సో అందరికంటే ముందు. కానీ పూజ చేసేటప్పుడు ఏం చేస్తాం? ఆవరణలన్నీ చేసి ఆఖరికి బిందువు దగ్గర అమ్మవారిని పూజిస్తాం. అది ఆఖరిగా అనుకోకూడదు. పూర్వజ అన్నిటికంటే ముందుదే ఆవిడ. అసలు పూర్వజ అంటే అందరికంటే ముందు, సృష్టి కంటే ముందు ఉంది కాబట్టి ఆవిడ పూర్వజ. త్రిపురాంబిక. ఈ పూర్వజ ముందు బిందువునే అసలు మొదటిది. ఆ బిందువు నుండి త్రిపురాంబిక. త్రిపురాంబ అనేది ఏంటంటే ఆఖరిది అనమాట. ఆఖరి చక్రం త్రిపురాంబ. అది 8 చక్రాల్లో లాస్ట్ ఫస్ట్ ఉండే త్రికోణం త్రిపురాంబ అంటారు ఆవిడ. అక్కడ పైన కదా దానికంటే ముందు దేవుడ త్రిపురాంబిక. ఆ చక్రంలో ఫస్ట్ త్రికోణంలో బిందు తగలకుండా ఉంది కాబట్టి ఆవిడ త్రిపురాంబలో ముందుంది. ముందు ఆవిడ ఉంది, తర్వాత త్రిపురాంబ అనే చక్రం త్రికోణం వచ్చింది అనమాట. అదే త్రిపుర అంబిక. ఈ ముగ్గురికి తల్లిగా పైన ఉందన్నమాట. త్రిపుర అంబలు ఎవరు? వాళ్ళు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే వాళ్ళు. తర్వాత మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమకాళిని అనే 3 శక్తులు అవి ఫస్ట్ దాంట్లో ఉంటాయన్నమాట. బాల అవన్నీ అక్కడదే కాబట్టి అక్కడ మొదటిలోనే ఉంది. ఆ తర్వాతనే సృష్టి స్టార్ట్ అవుతుంది త్రికోణం దగ్గర నుంచి. కాబట్టి పూర్వజ త్రిపురాంబిక. ఎందుకంటే త్రిపురాంబ మీద పక్కన ముందుంది కాబట్టి ఆ ముగ్గురు అమ్మలకి తల్లిగా ఫస్ట్ ఉంది. అక్కడి నుంచే ఈ త్రిపురాంబల నుంచి సృష్టి స్థితి లయములు జరుగుతూ వచ్చాయి. కాబట్టి పూర్వజ త్రిపురాంబిక. అది త్రిపురాంబికగా అక్కడ ఉంది. పూర్వజ త్రిపురాంబిక. తర్వాత పూర్వజ త్రిపురాంబిక దశముద్ర సమారాధ్య. తర్వాతది ఆ త్రిపురాంబను మా పూజ చేసేటప్పుడు, శ్రీచక్రార్చన చేసేటప్పుడు 10 ముద్రలు చేతులతో కొన్ని ఆకారాలు ముద్రలు వేసి పూజ చేస్తారు. 10 ముద్రలు ఉన్నాయి. 10 కాకపోయినా పూజ చేసేటప్పుడు 9 ఆవరణలకు 9 ముద్రలు చూపిస్తారు. ఆ ముద్రలకు ఒక్కొక్క ముద్రకు ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంది. ఈ 9 మంది ముందే వస్తారు. ఫస్ట్ చతురస్రంలో 3 గీతల్లోనే మూడో దాంట్లో ఈ ముద్ర అధిదేవతలు వస్తారనమాట. మొదట బ్రాహ్మి, అవి తర్వాత సిద్ధులు, ఈ 3వ దాంట్లో ఈ ముద్రా దేవతలు వస్తారు. వాళ్ళు 10 మంది. ఆ 10 మంది అక్కడే వస్తారు. వాళ్ళ పేర్లు చెప్పుకుంటే చాలు. ఇవన్నీ దశముద్రలన్నీ అందరూ వెయ్యక్కర్లేదు. వాళ్ళ పేర్లు తెలుసుకుని ఈ నామం చదువుకుంటే ఆ ముద్రలన్నీ వేసి పూజ చేసిన ఫలితం వస్తుందని చెప్పారు. అందుకని వీడు చెప్పారు వాళ్ళు ఇక్కడ దీంట్లో.
ఈ దశముద్రలు ఏమిటి? సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వ ఆకర్షిణి, సర్వ వశంకరి, సర్వోన్మాదిని, సర్వ మహాంకుశ, సర్వకేతరి, సర్వ బీజే, సర్వయోని, సర్వ త్రిఖండ అని 10 ముద్రాది దేవతలు, ముద్రాది పేర్లు ఇవన్నమాట. వాటికి ఆ ముద్రను పూజ చేసేపు వేస్తారు. అవి గురుముఖంగా పూజ దీక్ష తీసుకున్న వాళ్ళకే చూపిస్తారు. అక్కడ పూజలో అమ్మవారికి దగ్గర వేస్తారు తప్ప బయట ఎక్కడ చూపించడం చెప్పడం చేయరు. కానీ వాళ్ళ పేర్లు మనం ఖడ్గమాలు చదువుతుంటే ఇవన్నీ వస్తాయి. మొదటి ఆవరణలోనే ఈ పేర్లన్నీ వస్తాయి. పైగా ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క ముద్రాది దేవత కూడా వస్తుంది. అక్కడ ముద్ర వేసి చూపిస్తారు. ఒక ఆవరణ చేయగానే ఆ ముద్రాది దేవత పేరు కూడా చెప్తుంటారు. 9 ఆవరణలకు వస్తారు. ఈ 9 ఆఖరి యోని ముద్ర అనేది ఆఖరి బిందువు దగ్గర చేసినప్పుడు 9వ ఆవరణలో మాత్రమే ఇది వస్తుంది అనమాట. దశముద్ర సమారాధ్య. ఈ 10 ముద్రలు 10 ముద్రలు అంటారు కానీ ఆఖరి దాని ముద్రని చెప్పరు. 9 మామూలుగా పూజలో వాడతారు. ఆ పూర్తి సంపూర్ణ దీక్ష ఇచ్చిన తర్వాతనే ఆ 10ది చెప్తారు. ఆ 10ది దాని ముద్ర అన్నారు త్రిఖండ అని అంటారు, తర్వాత వస్తుంది. సో ఈ దశముద్ర సమారాధ్య. ఈ ముద్ర అంటే ఏమిటంటే ఒక నోటితో చెప్పకుండా ఒక అభినయంతో ఒక భావాన్ని వ్యతిరేకిస్తే దాన్ని ముద్ర అంటారు. ఇప్పుడు నాట్యం చేసే వాళ్ళు కూడా నోటిని చెప్పకపోయినా ఇప్పుడు కృష్ణుడికి ఏం చేస్తారు? వేరు పట్టుకున్నట్టు, కాళ్ళు త్రిభంగి ముగ్గులో నిలుస్తున్నట్టు, ఇది ఒక ముద్ర లాంటిది అనమాట. ముద్ర అంటే అటువంటిది. నోటితో భావం చెప్పకుండా చేతులు, శరీరం వాటితో చూపిస్తారు నాట్యంలో. ముద్రలు అంటే చేతులు మాత్రమే 2 చేతులు వాడి చూపిస్తారు. 2 చేతుల్లో వాడాలి. శ్రీచక్రార్చనలో ఒక చెయ్యి వాడకూడదు. ఎందుకంటే కుడిది శివస్వరూపం, ఎడమది శక్తి స్వరూపం. ఈ శ్రీచక్రం కూడా శివశక్తి ఆత్మకం కాబట్టి వాళ్ళిద్దరూ ఉన్నారు అక్కడ. కాబట్టి 2 చేతులు కలిపే ముద్రలు చూపించాలన్నమాట. అలా ముద్ర 2 చేతులతో చూపిస్తారు. ఇది ముద్ర అంటే అర్థం ఇదన్నమాట. భావం నోటితో కాకుండా ఒక రూపంతో చేతులతో వేళ్ళు మార్చి చూపిస్తే అది ముద్ర అంటారు. ఏంటంటే ఆవిడకి ఆనందం, మూలం ప్రాతీతి, సంతోషిస్తుందట. దాంతో వాళ్ళు ఆ యొక్క అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు కాబట్టి ఆవిడ దానికి సంతోషిస్తుంది అనమాట. మనకు కూడా ఇది ఒక సంతోషం. నోటితో చెప్పకుండా ఇలా యాడ్ చేసి చూపిస్తే ఒక సంతోషంగా చూపిస్తారు కదా, అదనమాట. అది ముద్ర. దశముద్ర సమారాధ. 10 ముద్రలు ఉన్నాయి. కానీ ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క ముద్రాది దేవత ముద్ర చూపిస్తారు, ఆ దేవత పేరు చెప్తారు. అలాగా 9కి 9 ఆఖరి త్రిఖండ ముద్ర అందరు దాన్ని. అది కూడా ఉంది 10ది. ఆవిడ కూడా శక్తి. దశముద్ర ఇది సమారాధ్య. త్రిపుర శ్రీ వశంకరి. త్రిపుర శ్రీ వశంకరి. త్రిపుర శ్రీ వశంకరి అని కొంతమంది అంటున్నారట. కానీ త్రిపుర శ్రీ వశంకరి అనే చదవాలి. మనం కూడా అలాగే చదివాం అనుకుంటా. త్రిపుర శ్రీ వశంకరి. త్రిపుర శ్రీ అనేది బహిర్దశాల చక్ర అధిదేవత. త్రిపుర శ్రీ అనే ఆవిడ వశంకరి అంటారు. ఎందుకంటే త్రిపుర శ్రీ అనేది ఏమిటి? 3 పురములను చైతన్యం చేసేది. మొత్తం శరీరంలో శ్రీచక్రంలో ఉండేవన్నీ త్రిపురాలే. 3 మొత్తం 3గా ఉన్నది. ప్రపంచం అంతా అంతే, శ్రీచక్రం అంతా అంతే, శరీరం అంతా అంతే. అన్ని 3 శరీరాలు, 3 గుణాలు, 3 అవస్థలు, 3 కాలాలు అన్ని ఉంటున్నాయి కదా. అన్ని 3 చక్రంలో కూడా అంతే. త్రికోణాలన్నీ కూడా 3 కదా. సో ఈ త్రిపురాలన్నిటికీ కూడా చైతన్యం ఇస్తుంది బిందు రూపంలో. ప్రతిదానికి బిందు ఉంది, ఆ రూపంలో దానికి చైతన్యం ఇస్తుంది. ఆ త్రిపుర శ్రీ త్రిపురములను శ్రీకరంగా చైతన్యంగా చేసేది త్రిపుర శ్రీ. ఈవిడ మనకు త్రిపురములకు శ్రీ ఇస్తుంది. మనం 3 పురాలు ఉన్నాయి. సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, తర్వాత జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు. ఈ 3 లోపల ఉంది ఆవిడ. ఆ త్రిపుర శ్రీ అనే ఆవిడ త్రిపురములను శ్రీ చేసేది. ఆవిడని మనం పట్టుకోవాలంటే ఆవిడని వశం చేసుకోవాలట. ఏమిటి? ఇంద్రియాలన్నిటినీ ఆవిడ వశం కలి. ఇవి మొత్తం 3 భువనాల్లో కూడా ఉంది కదా. భూర్భువ స్వ, సూర్య, అగ్ని, చంద్ర, తేజస్సులు అన్నిటినీ కూడా ఆవిడ వశం చేసుకుంటోంది. ఈ త్రిపురములను ఆవిడ వశం చేసుకుంటోంది ఆ శ్రీ త్రిపురములను. అట్లాగే మనం మనలో ఉన్న ఈ యొక్క ఇంద్రియాలను, మనస్సుని కూడా మనం వశం చేసుకుని లోపలికి వెళ్లితే అంతర్ముఖంగా చేస్తేనే ఆవిడని పట్టుకోగలం. ఆవిడ వశంకరి కాబట్టి మనం వీటిని వశం చేసుకోవాలి. ఆవిడ ఏ విధంగా అయితే ఈ 3 ఉంటూ విడిగా ఉండి వీటిని అన్నిటినీ వశం చేసుకుందో, అంటే ఆవిడ శక్తితోటి కదా నడుస్తున్నాయి. అలాగే మనం కూడా ఈవిడ తెలుసుకోవాలంటే మన యొక్క ఈ శక్తులని, అంటే ఇంద్రియాలు మనస్సే ఉండదు. చెప్పుకున్నా కదా, మనోమయం
మనోమయం దగ్గర వచ్చినప్పుడు ఈ బయటికి పోకుండా లోపల రెండింటికి తీసుకోవాలి కాబట్టి ఆ లోపల ఉన్న త్రిపుర శ్రీ తోటే వీటిని మనో కోశంలో దాన్ని పట్టుకుని వశం చేసుకుని వీటిని ఆవిడ్ని తెలుసుకోవాలన్నమాట. త్రిపుర శ్రీ వశంకరి, వశం చేసుకోవాలి. ఆవిడ ఎట్లా వశం చేసుకుందో ఆవిడని ఆరాధిస్తుంటే మనకు కూడా వీటిని వశం చేసుకునే శక్తి వస్తుంది కాబట్టి త్రిపుర శ్రీ వశంకరి ఆవిడనే ఆరాధించడం. త్రిపుర శ్రీ అనేది బహిరావరణ శక్తి అన్నమాట. సో ఊరికి ఆవిడ పేరు చెప్పారు కానీ ఆవిడ ఇక్కడ ఇంపార్టెంట్ అని కాదు. త్రిపురములను వశం చేసుకున్న అమ్మవారు మెయిన్. లలిత మహా త్రిపుర సుందరి గురించే చెప్పారు. అంటే భూర్భువ అనే మొత్తం భువనాలన్నింటినీ కూడా ఆవిడ వశంలోనే కదా ఉన్నాయి. అలా వశం చేసుకుంది ఆవిడ. అలాగే మనం కూడా ఆవిడని ఆరాధిస్తూ మనలో ఉన్న ఈ మూడుగా ఉన్న వీటిని మన శక్తిలోకి తీసుకుని వాటి లోపల దూరకుండా వాటికి బయటగా మన ఇంద్రియాలన్నింటినీ లోపలికి తీసుకోవాలి, బయటికి వీటిలోంచి బయటికి పోనివ్వకుండా. అలా చేసినప్పుడు మనం అమ్మవారిని తెలుసుకోగలుగుతాము అని చెప్పి అందుకని త్రిపుర శ్రీ వశంకరి. జ్ఞాన ముద్ర, ఈ ముద్రలో కొన్ని ముద్రలు బయటికి చెప్పొచ్చు, అర్థం చేసుకోవడానికి కూడా చెప్పారు. జ్ఞాన ముద్ర అనేది ఏంటంటే బొటన్ వేలు చూపుడు వేలు రెండు కలిసి 3 వేలను నిలువుగా పెట్టేది జ్ఞాన ముద్ర అంటారు దీన్ని. ఇది మనం దక్షిణామూర్తి ముద్రల గురించి కూడా చెప్పుకున్నాం. జ్ఞాన ముద్ర అంటే ఇది ఈ బొటన్ వేలు చూపుడు వేలు కలిపినది. ఈ ముద్రకు జ్ఞాన ముద్ర అని ఎందుకు చెప్పారంటే ఇది ప్రపంచంలో ఉన్నవన్నీ 5 అని అనుకున్నాం. మొత్తం 5 అంశాలే ప్రపంచంలో. భూతాలు ఉన్నా, ఇంద్రియాలు ఉన్నా, తన్మాత్రలు ఉన్నా, కొంచెం 5 అంశాలు కూడా ఉన్నాయి. ఏమిటంటే అస్థి, భాతి, ప్రియం, రూపం, నామం అని 5 అంశాలట మొత్తం ప్రపంచం అంతా కూడా. అస్థి, భాతి, ప్రియం అనే పరమాత్మ ప్రపంచంలో అంతా వ్యాపించి ఉన్న రూపము, నామము వీటన్నిటి చోటే మనం గమనిస్తున్నాం. ప్రతిదానికి ఒక రూపం. ఇదేంటండి? ఇదే అండి, ఇది కుర్చీ. సో దీన్ని ఏమంటారు? కుర్చీ అంటారు. నామము, పేరు, రూపము ఈ రెండే మొత్తం ప్రపంచంలో మనకు తెలిసేది. అస్థి, భాతి, ప్రియం అనేది అసలు శక్తి. అసలు మొత్తం వీటి లోపల అంతా కూడా వ్యాపించి ఉన్నది అస్థి, భాతి, ప్రియం అనే పరమాత్మ యొక్క చైతన్యమే. కానీ అది మనకు కనపడదు. రూపం, నామం మాత్రమే మనకు కనపడతాయి. అది ఏమిటి? దాని పేరేమిటి? ఇదేమిటి? దీని పేరేమిటి? వీళ్ళెవరు? వీళ్ళ పేరేమిటి? ఇదే కదా మొత్తం ప్రపంచంలో మనకు కనపడుతున్నాం. కాబట్టి ఈ ముద్ర చెప్పేది ఏమిటంటే అలా కాకుండా అస్థిభాతి ప్రేమ అనే ఆ అమ్మను, లోపల ఉన్న అమ్మను తెలుసుకోవాలంటే రూపము, నామం అనే వాటిని విడతీయాలి. ఈ జీవుడు చూపుడు వేలు ఏమంటారు? జీవుడు అన్నిటిని చూపిస్తూ ఉంటాడు కదా, చూపించేవాడు అనమాట. ఈ జీవుడు, ఈ చూపుడు వేలు ఈ పక్కన ఉన్న మూడు గుణాలతో చేరిన వాడు అనమాట. ఇది పరమాత్మ. ఎందుకంటే వీటి 4టి కలిసి వీటన్నిటికీ ఆధారం బొట్టన వేలే. బొట్టన వేలు లేకుండా మిగతా వేళ్లతో ఏమి పట్టుకోలేము. ఆధారం అసలుకు పరమాత్మ శక్తితోనే ఇవి నడుస్తున్నాయి. కానీ అది విడిగా ఉందన్నమాట. ఈ జీవుడు అనేవాడు ఈ త్రిగుణాలతో, త్రిపుటితో కలిసిపోయి ఉంటాడు. పైగా ఈ అసలు ఇంకొక అర్థం కూడా ఏంటంటే అస్థిభాతి ప్రేమ అనేది 3. ఈ జీవుడికి ఇది రూపం, నామం అనే వాటితో ఉండి ఈ 3ని తెలుసుకోలేకపోతున్నట్ట. అందుకని ఈ జీవుడు మెల్లిగా ఈ పరమాత్మ అనే బొటనవేలు వెంపుకు వంగి దాంతో కలిశాడంటే అప్పుడు ఈ అస్థిభాతి ప్రియం అనేది మాత్రం తెలుస్తుంది, విడిగా అవుతుంది. కాబట్టి దాన్ని కలుకోగలుగుతాడు. ఎందుకంటే పరమాత్మతో ఈ జీవుడు వెళ్ళి కలిసినప్పుడు అప్పుడు లోపల ఉన్న పరమాత్మ అస్థిభాతి ప్రియం అనేది కనపడుతుంది, వాడికి తెలుస్తుంది, అనుభవంలోకి వస్తుంది. కాబట్టి ఆ జ్ఞానం కలుగజేసే ముద్ర ఇది. ఎందుకంటే అస్థిభాతి ప్రియం తెలుసుకోవడానికి ఈ జీవుడిని పరమాత్మతో కలిపే సాధన చెయ్యాలి. అదనమాట జ్ఞాన ముద్ర. దక్షిణామూర్తి గారి ఈ ముద్ర ఏదైనా కదా కనక సనందరాజులకు కూడా జ్ఞానం, ఆనందం కలిగింది. అదనమాట. దీని పేరు జ్ఞాన ముద్ర, బ్రహ్మ ముద్ర, చిన్ముద్ర అని చెప్తారు అనమాట. జ్ఞాన ముద్ర. ఈ జ్ఞాన ముద్ర స్వరూపం అమ్మవారు. ఎందుకంటే ఈ జ్ఞాన స్వరూపుడే కదా ఆవిడ. కాబట్టి జ్ఞాన స్వరూపిణి, జ్ఞానం ఇచ్చేది ఆవిడ కాబట్టి ఈ ముద్ర ఆవిడే. తర్వాత శృంగేరిలో ఉండే శారదాంబ కూడా దక్షిణామూర్తి స్వరూపమే అని చెప్తారు. ఇదే ముద్రతో ఉంటుందట అమ్మవారు. అలాగే సో ఈ ముద్ర జ్ఞాన ముద్ర, జ్ఞానం కలుగజేసేది కాబట్టి అది జ్ఞాన ముద్ర. జ్ఞాన గమ్య, ఈ జ్ఞానంతో ఆవిడని చేరుకోవాలి. ఇలా చూసుకుని జీవుని తీసుకెళ్లి పరమాత్మతో కలిపి అప్పుడు లోపల అస్థిభాతి ప్రియం అనే దాన్ని మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. కాబట్టి ఈ జ్ఞానంతో ఆవిడని చేరుకోవాలి. కాబట్టి జ్ఞాన గమ్య, జ్ఞానాన్ని ఆవిడని చేరుకోవటానికి
ఈ జ్ఞానమే ఆధారం. దాంతోనే చేరుకోవాలి. జ్ఞానముద్ర, జ్ఞానగమ్య, ఇవన్నీ కూడా మన రూపానికి సాధనకి చెప్తున్నారు అనమాట. ఇలా చేసి మన లోపల ఉన్న ఆ జ్ఞేయ బ్రహ్మం అంటారు. మొదట చెప్పిన ఈ లోకాతీత, గుణాతీత, సర్వాతీత వరకు ఆ ముందు చెప్పిన ఉన్నటిని జ్ఞేయ బ్రహ్మం అంటారు. జ్ఞేయం అంటే జ్ఞానంతో మాత్రమే తెలుస్తుంది, రూపం లేదు కాబట్టి. ఇక్కడి నుంచి బంధువుకు కుసుమోపేక్ష నుంచి ఇప్పుడు చెప్పుకునేవన్నీ ఉపాసక బ్రహ్మం అంటే ఉపాసన చేసేటప్పుడు ఈ బ్రహ్మను చేసుకోవచ్చు. దానికి దీనికి భేదం లేదు. అదే ఇది ఇలా ఇది ఎందుకు తీసుకొచ్చారంటే ఈ జ్ఞేయ బ్రహ్మని అందరూ తలకో దేవుడిని పెట్టుకుని అందరూ దెబ్బలాడుకుంటుంటే ఇది కాదు నాయన, ఏ దేవుడికైనా అసలు రూపం నిర్గుణ బ్రహ్మమేను, నువ్వు ఏ రూపంతో చేసినా ఆ రూపంతో చేసినా అసలు బ్రహ్మం ఇది అని చెప్పి తెలియజెప్పడానికని ఈ అద్వైత సిద్ధాంతాన్ని నిరూపించారట శంకరాచార్యుల వారు. ఈ నిర్గుణ బ్రహ్మ తత్వాన్ని తీసుకొచ్చి మిగతా వాళ్ళందరికీ అర్థం కావాలని, నేను చేసే పూజ చేసే ఈ శివుడన్నా, ఆయన చేసే విష్ణువు అన్నా, వీళ్ళు చేసే శక్తి అన్నా కూడా అసలు నిర్గుణము, అది మనం ఈ రూపాలతో చేస్తున్నాము, దీని ద్వారా కూడా అదే పొందుతామనే జ్ఞానం రావటానికి అది ముందు చెప్పారు. ఇదేమో ఉపాసక బ్రహ్మ. ఇది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నది ఉపాసన కోసం అమ్మవారు ధరించి ఇచ్చిన రూపం. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఈ రూపం ఆవిడ మన కోసం తీసుకొచ్చింది కాబట్టి. ఎంతవరకు చెప్పుకున్నాం? జ్ఞానముద్ర, జ్ఞానగమ్య, జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి నుంచి రేపు చెప్పుకుందాం. స్వస్తి.